మెగాస్టార్ చిరంజీవి మల్లిడి వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కుతున్న విశ్వాంబర సినిమాకు ఇంటర్వెల్ సీక్వెన్స్ కీలకం కాగా ఇంటర్వెల్లో వచ్చే ఫైట్ సీన్ కోసం ఏకంగా 26 రోజుల సమయం పట్టిందని సమాచారం. చిరంజీవి కెరీర్లో బెస్ట్ ఫైట్ సీన్లలో ఈ సీన్ ఒకటిగా నిలుస్తుందని సమాచారం తెలుస్తుంది. హైదరాబాద్ శివార్లలోని భారీ సెట్లో ఈ ఫైట్ సీన్ షూటింగ్ జరగగా ఈ ఫైట్ సీన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసే ఫైట్ సీన్ అవుతుందని మూవీ టీం వారి నుంచి ఇంకా అలాగే ఫ్యాన్స్ నుంచి కమెంట్లు వ్యక్తమవుతున్నాయి. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో నిర్మిస్తుండడం విశేషం. ఈ సినిమాలో దొరబాబు అనే రోల్లో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు ఏకంగా 60 కోట్ల రూపాయల రేంజ్లో రెమ్యూనేషన్ తీసుకుంటున్నారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. చిరంజీవి కీరవాణి కాంబినేషన్లో చాలా సంవత్సరాల తర్వాత సినిమా తెరకెక్కుతుండడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. 2025 సంవత్సరం సంక్రాంతి పండగ కానుకగా ఈ మూవీ రిలీజ్ అవుతుండడం గమనార్హం. చిరంజీవి విశ్వాంబర సినిమా విడుదలైన తర్వాత కొత్త సినిమాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ విశ్వాంబర సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. విశ్వాంబర సినిమా కథా కథనం చాలా కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. విశ్వాంబర అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సరికొత్త కాన్సెప్ట్తో తెరకెక్కుతుందని సమాచారం తెలుస్తుంది. అందువల్ల ఈ సినిమాకి హైప్ కూడా బాగా పెరుగుతుంది. పైగా మెగాస్టార్ చిరంజీవికి సంక్రాంతి కలిసొచ్చిన సీజన్ కాగా ఈ సినిమాతో మరో సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారేమో చూడాలి. ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆమె ఈ సినిమాలో నటించడం లేదని సమాచారం. దాదాపు 19 సినిమాల్లో చిరు విజయశాంతి కలిసి నటించారు. చిరంజీవి మాస్ ఇమేజ్ని మ్యాచ్ చేస్తూ విజయశాంతి యాక్టింగ్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకునేది. వీరిద్దరు డ్యాన్స్ నెంబర్స్కి కూడా ఆడియన్స్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా విశ్వాంబర సినిమాలోని ఒక ముఖ్య పాత్ర కోసం చిరు టీం విజయశాంతిని సంప్రదించారట. కానీ ఆ ఆఫర్ని విజయశాంతి సున్నితంగా తిరస్కరించారట. ప్రేక్షకుల మధ్యలో మా జోడీ హీరో హీరోయిన్స్గా చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాలో చిరంజీవి పక్కన మరో పాత్రలో నటించే ఆ ముద్రని నేను చెరపాలనుకోవడం లేదు. కాబట్టి ఈ ఆఫర్ని నేను కాదు అనాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి అంటూ సున్నితంగా తిరస్కరించారట. హీరో టీం కూడా విజయశాంతి మాటలకు కన్విన్స్ అయ్యారట. మరి ఇప్పుడు ఆ ముఖ్య పాత్ర కోసం ఇంకే నటిని సంప్రదిస్తారో చూడాలి. కాగా సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.